హాయ్ అండి. మీ రాఘవరావు అండి. ముద్రగడ పద్మనాభం గారికి నా యొక్క అసలు నివాళులు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుని ఆశీర్వచనాలతో ధైర్యంగా ఉండేలాగా ఉంచాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఆయన పార్థివ శరీరానికి అంత్యక్రియలు జరుగుతాయి. దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేశారు. శభాష్ పవన్ కళ్యాణ్, మీ యొక్క సమయస్ఫూర్తి, మీ యొక్క ఆ గొప్ప నాయకుడికి మీరు ఇచ్చే విలువ అది అందరికీ అర్థం కాదండి. అది ముద్రగడ రెడ్డికి ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియ జరగాలని మీరు చంద్రబాబు నాయుడు గారితో ఫోన్లో సంభాషించి, అంటే మీ ఆరోగ్యం బాగోకపోయినా మీరు ముంబైలో ఉండి కుడి భుజంకి ఆపరేషన్ చేయించుకున్నా కూడా మీ మనసంతా కూడా ముద్రగడ పద్మనాభం గారి దగ్గర ఉందని నిరూపించారు. మీరు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారికి 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా చేశారు, 1 టర్మ్ ఎంపీగా చేశారు, 2 టర్ములు మంత్రిగా పనిచేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా పనిచేశారు. అటువంటి వ్యక్తికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగాలని డిస్ట్రిక్ట్ అధికారులకి సందేశం ఇచ్చారండి. ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఇంకొకసారి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే అధికార లాంఛనాలు ప్రభుత్వంలో జరుగుతున్నాయి, దానికి కారణం కర్త కర్మ క్రియ అన్నీ పవన్ కళ్యాణ్ గారే. అందుకే ఆయన గొప్ప వ్యక్తి. ఆయన పవన్ కళ్యాణ్ గారు గొప్ప మానవతామూర్తి. అందుకే నీకు శతకోటి వందనాలు పవన్ కళ్యాణ్ గారు. చిన్నవాడు నీకు తెలియజేయాలి. ఎందుకంటే మంచి మనసు అనేది శత్రువును కూడా అసలు శత్రువుగా పరిగణించకుండా ఒక గొప్ప వ్యక్తి, పెద్దవాడిని గౌరవించి వచ్చావా, సల్యూట్. నిజంగా నీ అంత గొప్ప మనిషి, మానవతావాది, కారణజన్ముడు, మా యొక్క నాయకుడు అయినందుకు, ఆ పార్టీ జనసేన పార్టీ అయినందుకు, ఆ పార్టీలో నేను క్రియాశీల సభ్యుడైనందుకు, ఆ పార్టీకి ఉద్యమ సభ్యుడి అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను, చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరగాలని, వారి ఆరోగ్యం బాగుండాలి, వారి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఇంకొకసారి మన ముద్రగడ పద్మనాభం గారికి ఆశీర్వాదాలు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరూకి ధైర్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారికి సెల్యూట్ చేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.